నమస్తే సార్, మీ పేరు? సంజీవయ్య. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తున్నారు? నేను 8 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఓకే, ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? బాగా సంతృప్తిగా బాగుంది. ఓకే, సో ఇక్కడ మీకు వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు రమాదేవి మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తున్నారు? కొత్తగా వచ్చినాం మేడం, ఒక 6 నెలల నుండి చేస్తున్నాము. మాది తిరుపతి జిల్లా. మేము ఇప్పుడు ఇక్కడ రావడం ఫస్ట్ సారి. ఓకే, ఇక్కడ మీకు వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఉన్నాయి మేడం, సూపర్గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఫుడ్ ఎలా ఉంది, అన్నప్రసాదాలు? సూపర్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే బాబాయ్ గారు, నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు రాయకింది రాములు, మాది నల్గొండ జిల్లా. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 2022లో వచ్చిన. ఓకే, ఇక్కడ మీకు సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం, మునుపటి కాడికన్నా ఇంకా సౌకర్యం బాగుంది. స్థలాలు కూడా మంచిగా కట్టారు, బాగుంది ఇక్కడ సౌకర్యం. అయితే సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? 2 సంవత్సరాలు అయింది, 2022 నుంచి 24. సో ఇక్కడ అన్న ప్రసాదాలు సౌకర్యాలు అన్ని బాగున్నాయా? మంచిగా ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్ గారు. ఏమ్మా ఓకే, ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా, భోజనం బాగుంది, కూరలు అన్నీ బాగున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన మహాయాగానికి? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం వల్ల? అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్? బాగుందమ్మా. థ్యాంక్ యూ. నమస్తే తాతయ్య గారు, మీ పేరు? నా పేరు సాంబయ్య. ఓకే, సో పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 10 సంవత్సరాలు అవుతుందమ్మ వచ్చి. 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చాలా వాతావరణం బాగుంది, భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. అంత వాతావరణం అంతా బాగుంది, చాలా బాగున్నాయి అమ్మాయి. థ్యాంక్ యూ బాబాయ్ గారు. నమస్తే మేడం, మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వస్తున్నారు. ఓకే, మీకు ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. సూపరా? ఓకే, ఇక్కడ మీకు వసతులు కానీ సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి? సూపర్, అన్ని సూపర్. థ్యాంక్ యూ అండి. సో హాయ్ సార్, మీ పేరు? యమనప్ప. ఓకే, ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది, ನಚ್ಚಿಂದ మీకు? ಅನ್ನ ಭೋಜನ ಉಂಡದು ಈ ಥರ ಪ್ರಸಾದ ಕೊಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಎಲ್ಲಿ ನಮ್ಮ ಕಡೆ ರಾಯಚೂರಲ್ಲಿ ಮದುವೆ ಮಾಡಿದ್ರ ಇಷ್ಟೊಂದು ಸಿಸ್ಟಮೆಟಿಕ್ ಆಗಿ ಯಾವುದೇ ರೀತಿ ಗಲೀಜಿಲ್ಲ, ನೀಟಾಗಿ. ಇದು ಲಕ್ಷಾನುಗಟ್ಟಲೆ ಜನ ಇದ್ದಾರೆ. ಇಷ್ಟು ಜನಕ್ಕೆ ಮುಷ್ಟಾನ್ನ ಭೋಜನ ಒಂದು ಇಡೀ ಶ್ರೀಮಂತ ಇರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿಯಿಂದ ಇದನ್ನ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಅಂಥದನ್ನ ಇಲ್ಲಿ ಇಷ್ಟು ನೀಟಾಗಿ ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಯಾವ ಥರ ಬರ್ತದ ಫುಡ್, ಯಾವ ಥರ ಗೊತ್ತಿಲ್ಲ. ಜನರಿಗೆ ಮಾತ್ರ ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ತೃಪ್ತಿಯಿಂದ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಎಲ್ಲಿಂದ ಬರ್ತದೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಇದೊಂದು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ. ಈ ಥರ ನಮ್ಮಲ್ಲೇ ಒಂದು ಆಗಲಿ ಅಂತ ರಾಯಚೂರಲ್ಲಿ. ரொம்ப థ్యాంక్స్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు జయచంద్ర మేడం. నమస్తే మేడం. ఓకే, ఇక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడ అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయి మేడం. మాది భద్రాచలం, అంటే కొత్తగూడెం డిస్టిక్, పాలవంచం మాది. మేము ఇది రావటం ఇక్కడ కొత్తగా. నేను ఇది అంటే నేను తిరుమలలోకి వచ్చి ఇప్పుడు 3 నెలలు అయింది మేడం. కానీ చాలా బాగుంది. అవును, ఇక్కడ అకామిడేషన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంది మేడం. కొన్ని కోటి జన్మలు ఎత్తినా ఇలాంటి సౌకర్యం దొరకదు. కానీ మాది నెగిటివ్ ప్లేస్ కేరళ, అయినా మేము పాలవంచం ఉండేది. కానీ మీలాంటి వాళ్ళకి ఇక్కడ వచ్చిన జనాలను మాత్రం చాలామందిని మేము సహకరిస్తున్నాం. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇటువంటి జనాలు ఇంకా జన్మలో మనకి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రజిత అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కర్తాల్కి? మెట్పల్లి, జగిత్యాల డిస్టిక్ మేడం. ఓకే, ఇక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. ఒక పండగ వాతావరణం లాగా 11 రోజులు మనకు సంవత్సరానికి అందరికీ ధ్యానులందరికీ కూడా అద్భుతమైన పండగలు ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ? చాలా బాగున్నాయి మేడం. బాల వికాస్ కానీ పిల్లలకు అక్కడ ధ్యానం కానీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ చాలా బాగున్నాయి. రోజు ఇన్ని రకాల వంటలు అయితే మేము చేసుకోలేము కదా. ఇక్కడ అందరితో కలిసి ఇన్ని రకాల భోజనాలు తినడం చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి? నమస్తే అండి, మేము మంచిర్యాల నుండి వచ్చామండి. నా పేరు సరిత అండి. ఓకే, ఇక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయండి. ఇన్ని వెరైటీస్ ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టడం అనేది చాలా బాగుంది. ఎక్కడ ఇట్లాంటి వెరైటీస్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ కానీ పెట్టారు కదా. ఇన్ని వెరైటీస్ మళ్ళీ ఇంతమందికి చాలా బాగున్నాయండి. ఓకే, ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు? బాగున్నాయండి. అసలు ఇంతమందికి ఇన్ని ఫెసిలిటీస్ ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. చాలా బాగున్నాయి.
ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు మొహమ్మద్ అష్రఫ్ సిహెచ్, ఖమ్మం నుంచి వచ్చాను. ఓకే, ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము 2008 నుంచి కంటిన్యూషన్ వస్తూనే ఉన్నామండి. బెంగళూరు నుంచి స్టార్ట్ అయినాం. బెంగళూరు నుంచి ఈ కడతాలు ఇక్కడ కార్యక్రమాలు అన్నిటికీ ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. మినిమం 5 రోజులు ఉంటాం. 5 రోజుల్లో ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో, చాలా పిఎంసి వారి ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో చాలా మంచిగా చేస్తున్నారు. ఇక్కడ అసలు భోజనాలు అంటే మీరు 5 స్టార్ హోటళ్ళు అంటారు కదా, అంతకన్నా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలు అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ద్వారకా నివాసులో మేము తీసుకున్నాం. అక్కడ బాత్రూమ్స్ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. అన్ని బాత్రూమ్ చాలా బాగున్నాయి, అసలు చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. హాయ్, నమస్తే. आपका नाम? मेरा नाम अरुणा पराते है, मैं नागपुर से हूँ. मैं यहाँ पहली बार मेडिटेशन सेंटर में आई हूँ. पहले मैंने ऑनलाइन किया है तो मुझे ऑनलाइन बहुत मज़ा आया, इसलिए मैं यहाँ पर आई हूँ. जिस तरह यहाँ की फैसिलिटी बताती हूँ उससे बहुत ही बढ़िया है, बहुत ही बढ़िया है. रहने का तरीका, नहाने का पानी से लेके सब बढ़िया है. इवन यहाँ का खाना भी बहुत बढ़िया है. हर टाइप में अलग अलग टाइप का खाना मिलता है जो खा के एकदम स्वादिष्ट लगता है, आनंद आता है. और मतलब खाना इतना सात्विक है कि मेडिटेशन भी बहुत बढ़िया बन जाता है. थैंक यू.